నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్య అంశాలు. సిపిఐ ఆధ్వర్యంలో 6వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు జిల్లా పర్యటనలో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ పథకాల గురించి గ్రామం గ్రామం తిరగడం జరిగింది. కార్యభిక్షపతి మాట్లాడుతూ గుండ్ల సింగారం, ఎల్కతుర్తి, యల్లాపూర్, హసన్పర్తి పల్లె, వేల్పుల గ్రామం పాదయాత్ర చేయడం జరిగిందని సిపిఐ పార్టీ కార్యకర్తలు మాట్లాడుతూ నిరుపేద కుటుంబ బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. మండల కోశాధికారి అల్వాల రాజు గారికి, భగత్ సింగ్ నగర్ శాఖ కార్యదర్శి పద్మక గారికి, అదేవిధంగా పల్లెల శాఖ కార్యదర్శి నందిని గారికి మరి పేరు పైన ప్రతి ఒక్కరికి విప్లవ స్వాగత ధన్యవాదాలు తెలియజేస్తూ, భారతదేశంలో నరేంద్ర మోడీ అధికారులు వచ్చిన తర్వాత విద్యా ప్రైవేటీకరణ చేయడంతో పాటు నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తామని చెప్పని గొప్పలు చెప్పి ఈ రోజున ఒక్కరి కూడా వారి ఎన్నికల ముందు చేసినటువంటి వాగ్దానాలు నేటికి నెరవేర్చినటువంటి పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి. మరి మనం ఇక్కడ నుండి కానీ పలువేలుపురం నుంచి కానీ దేశవ్యాప్తంగా రామునికి అయోధ్యలో రామ మందిరం కడతామని చెప్పని గొప్పలు చెప్పినటువంటి బీజేపీ నాయకులు ఇక్కడికి వచ్చి మన దగ్గర నుంచి ఇటుక కానీ పైసా కానీ ప్రతి ఒక్క రూపాయి కూడా తీసుకొని రామ మందిరం కడతాం అయోధ్యలో చెప్పినటువంటి సందర్భంలో మనందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి మనకి చేతనైనది ఏది చేతనైతే ఇటుక కానీ ఇసుక కానీ రూపాయి 2 రూపాయలు కానీ ఎంత వీలైతే అంత చందాల రూపాయలు ఇవ్వడం జరిగింది. కానీ ఆ రామ మందిరాన్ని కడతామని చెప్పినటువంటి కట్టిన తర్వాత దాదాపుగా ఎప్పటికీ కట్టి 4 సంవత్సరాలు ఇస్తా ఉన్నది. ఈ 4 సంవత్సరాల కాలంలో 70 సార్లు దొంగతనం జరిగింది. ఎక్కడ జరిగింది? రామ మందిరంలో. మరి రామ మందిరంలో అక్కడ ఎవరు పాలిస్తున్నారంటే దేశ ప్రధానమంత్రి ఉన్నటువంటి నరేంద్ర మోడీ నియోజకవర్గమే. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఎంపీ స్థానంలో ఉన్నటువంటి ఆయన ప్రాంతంలో ఉన్నటువంటి రామ మందిరంలోని రాముని దేవాలయంలో 200 కోట్ల రూపాయలు చోరీ జరిగితే దాని గురించి ఇంతవరకు కూడా బీజేపీ నాయకులు మాట్లాడరు. మరి ఒకవైపున ఆలోచన చేయాలి. మేము రామ భక్తులు అని చెప్పని, జై శ్రీరామ్ అని చెప్పని గొప్పలు చెప్పి హిందూ మతం పెట్టుడి గద్దెనెక్కినటువంటి బీజేపీ నాయకులు ఈ రోజు మరి ఆ రామ మందిరం జరిగినటువంటి చోరీ పైన ఎందుకు విచారణ చేయబడుతున్నారో ఈ రోజు మన అందరూ ఆలోచన చేయనటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా గతంలో మరి 2004 ఎన్నికల ముందు జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ అధికారంలో రాకముందు కేంద్ర ప్రభుత్వం అప్పుడు యూపీఏ ప్రభుత్వం గద్దెనెక్కాలంటే కమ్యూనిస్టు పార్టీలు సిపిఐ, సిపిఎం ఇతర కమ్యూనిస్టు పార్టీలతోటి జంట కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తామని చెప్పిన సందర్భంలో 2004లో మరి మనం ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. గ్రామీణ ఉపాధి అనే పథకం, 100 రోజుల పని, అదేవిధంగా సమాచారపు చట్టం, ఈ 2 పెడితేనే మీకు మద్దతిస్తామని చెప్తే కాంగ్రెస్ వాటిని ఒప్పుకొని ఈ రోజు సమాచారపు చట్టం, 100 రోజుల పని, ఉపాధి హామీ పని ఈ రోజు వచ్చిందంటే గ్రామీణ ప్రాంతాల్లో మన కమ్యూనిస్ట్ పార్టీ చేపట్టిన ఘనత అని చెప్పని వాటిని తూర్చి పొడతారని చెప్పని బీజేపీ సర్కారు కుట్రలు చేస్తా ఉన్నాయి. దానిలో భాగంగా మహాత్మా గాంధీ పేరు ఉన్నటువంటి 100 రోజుల పనిని తీసివేసి బీబీ రామ్జీ పేరుతోటి కుట్రలు చేస్తూ ఈ రోజు ఎవరైతే ఉంటారో 90% ఆ గతంలో 90% నిధులు కేంద్రం, 10% రాష్ట్ర నిధులు అయితే మనకు నెల రోజులలో 15 రోజులలో మన అకౌంట్ లో ప్రజలు పనిచేస్తే గ్రామీణ ప్రాంతంలో ఉన్న వారికి ఇప్పుడు మనకు మున్సిపాలిటీలో కార్పొరేట్లో వచ్చినాయి కాబట్టి లేదు. కానీ అప్పుడు మనకి ఇక్కడ సర్పంచ్ గా ఉన్నప్పుడు ఉండడం జరిగింది. ఇలాంటి కుట్రలు చేస్తా ఉన్నది. ఒకవైపు ఉపాధి హామీ ఎత్తివేస్తా ఉన్నది, ఇంకొకటి పక్కనే ఉన్నది మన కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ. మన సిపిఐగా దశాబ్ద కాలాల పాటు పోరాటం చేస్తే ఈ రోజు కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వచ్చింది. మరి ఆ ఇచ్చినటువంటి భూములు అయోధ్యపురం వాళ్ళు ఆ కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి భూమిని దారాదత్తం చేశారు. మరి అక్కడ ఉన్నటువంటి యువకులు కానీ ఇక్కడ మన హనుమకొండ జిల్లా ఉన్నటువంటి యువతరాన్ని కానీ కాజీపేట రైల్వే కోచ్లు ఫ్యాక్టరీలో ఉపాధి కల్పించాలి, ఉద్యోగం కల్పించాలని చెప్పని ఈ జాతి యొక్క ముఖ్యమైన డిమాండ్. అదేవిధంగా ధరలు కూడా మీరు చూస్తా ఉన్నారు, నిత్యావసర ధరలు. ఈ రోజు మనం ఏ కూరగాయల మార్కెట్ పైన అప్పుడెప్పుడున్నా ఇప్పుడున్నా మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా గ్యాస్ ధర ఎట్లా ఉన్నదో మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి స్థానిక సమస్య, జటిలమైన సమస్య, ఎస్సీ వాసులకు ఉన్నటువంటి సమాధి శ్మశాన వాటికకు రోడ్డు సౌకర్యమే లేదు. ఇంత అటువంటి దుర్భర పరిస్థితి. మరి మనం ఎక్కడ ఉన్నాం? మనం గ్రామీణ ప్రాంతాలు ఉన్నామా? కోతవేడు దూరంలో కార్పొరేటర్లు కలిసి ఉన్నాం. ఇలాంటి పరిస్థితి, దైన పరిస్థితులు, ఇలాంటి సమస్యల పైన భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా జాతర చేస్తూ ఇందాక కర్రభిక్ష చెప్పినట్టు జిల్లపాటి
సారే చెప్పినట్టు సెప్టెంబర్ 1వ తారీఖున చెలో ఢిల్లీ కార్యక్రమం తోటి ఈ కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి మోడీ మెడలు వంచి ప్రజా వ్యతిరేకంగా ఉన్నటువంటి మార్పు తప్పనిసరి చెప్పని తీవ్రమైనటువంటి ఉద్యమ కార్యాచరణ తీసుకోవడం జరిగింది. ఈ కార్యాచరణలో మీరు అందరూ కూడా భాగస్వామ్యంగా చెప్పని ఈ జాతరను ఆశయం చెప్పని పేరు ప్రతి ఒక్కరు తెలుస్తూ ఇంతటితో నా యొక్క ఉపన్యాసాన్ని తెలియజేసుకుంటారు. మునిగల భిక్షపతి గారు, రాజ్ కుమార్ గారు, రాష్ట్ర సమితి సభ్యులు ఆదర్ శ్రీనివాస్ గారు, ఉమాయన్న గారు, ప్రజానాట్య మండలి కళాకారులు లక్ష్మణ్ గారు, పేరున అందరికీ పల్లెవెంట్ల గ్రామం నుండి వెళ్ళి విప్లవ స్వాగతాలు చేసే పలుకుతూ మాకు ఈ గ్రామానికి రాగానే మన పల్లెవెంట్ల గ్రామ ప్రజలకు మనకు స్వాగతం పలికినటువంటి మన భగత్ సింగ్ కాలనీ వాసులకు, అదేవిధంగా ఆ కింది కాలనీ వరకు జనాలు కాలనీ వాళ్ళకి అందరికీ, గ్రామ ప్రజలందరికీ విప్లవ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజానాట్య మండలి కళాకారులచే ఆటపాట కార్యక్రమం. సమితి ఆధ్వర్యంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై, వారి అనుసరిస్తున్న విధానాలపై ప్రజలను చైతన్యం చేయాలని, వారి ఆగడాలను పోయి మార్పు రావాలి, ప్రజాస్వామ్యం పరిరక్షించాలి, భారత రాజ్యాంగం పరిరక్షించాలి, భారత రాజ్యాంగం రక్షణ కొరకు మన అందరం ఐక్యంగా ఉండాలి, ప్రజలను చైతన్యం చేయాలని ఈ నెల 6 నుండి 11వ తేదీ వరకు ఈ జిల్లాలో ప్రచార జాతర పాదయాత్ర కొనసాగుతాం. అందులో భాగంగా దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ అనుసరిస్తున్న ముస్లింలు, క్రిస్టియన్స్, హిందువుల పేరు మీద, మతాల పేరు మీద కొట్లాడ తప్ప, కులాల మధ్య కొట్లాడ తప్ప, విద్వేషం తప్ప నువ్వు చేసింది అంటే అతనికి దగ్గరున్న తన సొంత రాష్ట్రమైన అదాని అంబానీ ఆస్తులు పెంచిన కొరకు తన తీవ్రంగా తన శ్రాయశక్తుల కోసం కృషి చేస్తా ఉన్నాడు. ఇలా ఆయన ఆదాయం రోజుకు 3,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తా ఉన్నది. ఇలా విద్యార్థులు ఇబ్బంది ఉన్నాయి, రైతులకు ఇబ్బంది ఉన్నది, వ్యవసాయ కూలీకి ఇబ్బంది ఉన్నది, మహిళల బిల్లు పార్లమెంట్ లో ఉన్నది. అదేవిధంగా ఉద్యోగులు వాళ్ళ భద్రత లేదు, ఉద్యోగాలు లేవు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 26 కోట్ల ఉద్యోగాలు ఇవాళ అమలు చేయలేదు. 5 లక్షల పరిశ్రమలు మూతపడ్డాయి. ఇవాళ మన భారతదేశ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు 94,000 పాఠశాలలు మూతపడ్డాయి. ఇలా ఎవరికి అనుకూలంగా ఉన్నావు? ఇలా 20 మంది కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలు, గుత్త పెట్టుబడిదారులు, కార్పొరేట్ కంపెనీలకు తొత్తుగా ఈ దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేస్తా ఉన్నారు, వారికి కట్టబెడతా ఉన్నారు. ఇలా రైతులు రెట్టింపు ఆదాయం చేస్తా ఉన్నారు. ఇలా మన్మోహన్ సింగ్ యూపీఏ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. అదేవిధంగా నిత్యావసర వస్తువుల ధర తగ్గించలేదు, ఆకాశం అంటుతా ఉన్నాయి. ఇలా డీజిల్ ధర, పెట్రోల్ ధర, గ్యాస్ ధర, చమురు ధర పెరుగుతా ఉన్నాయి. మీరేం చేస్తామని చెప్పి
నరేంద్ర మోడీ తన అధికారంలోకి రాకముందు విద్వేషాలు ప్రజలను రెచ్చగొట్టిండు. అయ్యో నరేంద్ర మోడీ వస్తే ఈ దేశం బాగుపడుతుంది, ప్రజలు బాగుపడతారు, ఉపాధి దొరుకుతుంది, రైతులు బాగుపడతారు, వ్యవసాయ కూలీలు బాగుపడతారు, ఉద్యోగాలు వస్తాయి, మన పిల్లలకు దేశం బాగుపడుతుంది అని చెప్పి అధికారం తీసుకొస్తే ఇలా హిందూ మతం పేరుగా ఇలా ముస్లింలు ఈ దేశంలో రెండో పౌరులుగా తీర్చిదిద్దే స్థాయిలో తీసుకొస్తా ఉన్నారు. ఇలా అనేక రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో ఇలా విద్వేషాల ఈ దేశ ఆర్థిక వ్యవస్థ ధ్వంసం చేస్తా ఉన్నారు. ఇలా 40% దారిద్ర్య దిగువరేఖకు దిగుగా ఉన్నారు. 140 కోట్ల మంది భారతదేశంలో జీవిస్తా ఉన్నారు. అనేక మంది డాక్టర్లు, ఇంజనీర్లు అయి ద్వారా అనేక ప్రాంతాలకు వలస పోతా ఉన్నారు. చాలా మంది లక్షల రూపాయలు అనేక రాష్ట్రాలు పెట్టుబడి పెట్టి వాళ్ళని చదివిస్తే వాళ్ళకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత ఈ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఎవరికి ఉద్యోగాలు కల్పిస్తలేదు. ప్రైవేటు విద్య చదువుకోవాలంటే ప్రైవేట్ పోవాలి, వైద్యం అందాలంటే ప్రైవేట్ పోవాలి. అదేవిధంగా ఇలా లక్షలు వాళ్ళ దగ్గర అయితే కొత్త పెట్టుబడిదారులాగా ఉండడం వల్ల వాళ్ళ పిల్లలు ఇంజనీర్లు అవుతా ఉన్నారు, డాక్టర్లు అవుతా ఉన్నారు. ఇలా బ్రిడ్జిలు కడతా ఉంటే కూలిపోతా ఉన్నాయి. ఇలా ఇల్లు పోనీరా మన వేస్తంబల గుడి నుండి పబ్లిక్ గార్డెన్ వరకు ఈ ర్యాలీ కొనసాగుతా ఉంది. వందలాది మందితోని దాదాపు మీ కాలనీ ఈ 2-3 కాలనీ సంబంధించింది దాదాపు 300 నుంచి 400 మంది వచ్చేందుకు ప్రయత్నం చేయండి, కష్టపడండి. మన కాలనీకి సంబంధించిన అనేక విషయాలు మన రాష్ట్రం సంబంధించిన సమస్యల వారికి ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఇవ్వడం జరిగింది. రాష్ట్ర మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారికి, ఇన్ఛార్జ్ మంత్రి గారికి, మన వెంకటరాజం గారు, తర్వాత పద్మక్క, అల్వాల్ రాజు ద్వారా, తర్వాత ఈ స్టాలిన్, తర్వాత మన జ్యోతి, తర్వాత కూడా విశ్వపతి గారు, ఆదర్ శ్రీనివాస్ గారి ద్వారా మనం ఈ వినతి పత్రాలు అందించడం జరిగింది. అనేక సమస్యలు ఉన్నాయి. ఇళ్ళ పట్టాలు రావాలి, ఇల్లు వ్యవహారం చేసుకోవాలి, ఇల్లు పక్కా ఇల్లు నిర్మించాలి. ఈ అంశాలు వేరుగా ఇక్కడ వర్షం వస్తే మురుగుతూ ఉంటుంది. దీనికి శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పడం జరిగింది. మలి దశ ఉద్యమం మన చెలో ఢిల్లీ 3వ తారీఖు నాడు, సెప్టెంబర్ 1వ తారీఖు నాడు పోయి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ సమస్యలు ఆ సమస్యల పైన కార్యక్రమం తీసుకొని ఒక పెద్ద ఉద్యమం, మరో దశ ఉద్యమం త్వరగా చేద్దాం. రేపు మనది ఎందుకంటే సిపిఐ జిల్లా సమితి పిలుపునిచ్చిందంటే వేలాది మంది తరలితాయంటే వాడు ఎవరైనా కానీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, తర్వాత అధికారులు స్పందన తప్పకుండా మీరు అనేక విధాలుగా కష్టాలైన రేపు ఏమైనా పనులు ఆ పనులు పక్క పెట్టి రేపు ఉదయం 10 గంటల వరకు 10:30కు వేస్తంబల గుడి కాడికి రండి. గంటనే ఉంటుంది. పల్లా వెంకరెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే,